వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కేంద్రం అండతో బనకచెర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణ రేపొద్దున పూర్తిగా నష్టపోతుంది. తెలంగాణ రేపొద్దున త్రాగునీరుకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. కేంద్రం ధైర్యంతో, కేంద్రం అండదండలతో బనకచెర్ల కడుతున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం పేరుకు బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని విజ్ఞప్తి చేస్తోందే తప్ప ఎక్కడ పెద్దగా యుద్ధం చేసినటువంటి వాతావరణం అయితే కనిపించట్లేదు. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, సో కేంద్రం అండదండలతో కడుతోంది అని హరీష్ రావు చెప్తున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్దగా రియాక్షన్ ఏం కనిపిస్తలేదు. ఎట్లా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ ఐ న్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. యాక్చువల్లీ వాటరు యొక్క యుద్ధం ఎప్పుడో మొదలైంది. గత 60-70 సంవత్సరాల నుంచి యుద్ధం ఎందుకు మొదలైంది? ఆ యుద్ధం ద్వారానే తెలంగాణ వచ్చింది. లోకేష్ గారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సంబంధించింది మీరు కడతారా కట్టని పక్కన పెడితే, జిఆర్ఎంబి ఏం చెప్తుంది, అఫిక్స్ కౌన్సిల్ ఏం చెప్తుంది, సిడబ్ల్యూసి ఏం చెప్తుంది అనేది మీరు చూడండి ఫస్ట్. ఇప్పుడు మీకు అంత క్లారిటీగా తెలియనట్టుంది. ఎందుకంటే వరద జలాలు, నికర జలాలు, జిఆర్ఎంబి కానీ, అఫిక్స్ కౌన్సిల్ కానీ, అవార్డు ట్రిబ్యునల్ ఏం చెప్తుందో ఆ ట్రిబ్యునల్ ప్రకారం, రూల్స్ ప్రకారం మనం వెళ్ళాలి. సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి మేము వాటిని వాడుకునే హక్కు మీకు లేదు. ఎందుకు లేదంటే ఆ నీళ్లు మనవి కాదు, తెలంగాణ మీ కాదు, తెలంగాణ మా దగ్గర ప్రాజెక్టులు లేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు నేను. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెద్ద పెద్ద లైట్లు పెట్టి నైట్ 24 గంటలు ప్రాణాలు పోయినా కూడా లైట్లు పెట్టి మీరు దొంగతనంగా పోతిరెడ్డిపాడు తవ్వుకపోయారు. పోలవరం కొన్ని గ్రామాలు ముప్పులో పోతుంటే కూడా దాని మీద క్లారిటీ లేకుండా, తెలంగాణకు నష్టం జరుగుతుందంటే కూడా అనుమతులు లేకుండా పోలవరం కడుతున్నారు. ఇలా రాజోలి బండను ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్న, రాయలసీమలో ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాంబులు పెట్టి పేల్చుకపోతే నీళ్లు తీసుకుపోయారు. మేము ఒక ప్రాజెక్టు కట్టుకుంటే అన్ని అనుమతులతో, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే అనుమతులు లేవనేది మీరు శుద్ధ అబద్ధం చెప్తున్నారు. అనుమతులు మేము తీసుకొచ్చినాం, వైల్డ్ లైఫ్ అనుమతులు తీసుకొచ్చినాం, సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొచ్చినాం, జిఆర్ఎంబి అనుమతులు తీసుకొచ్చినాం. అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. 2 పిల్లర్లు ఉంగిపోతే మీ దోస్తు, మీ శిష్యుడు, మీ డాడీ గారి శిష్యుడు ఏమంటుండంటే కాళేశ్వరం మొత్తం పోయిందని చెప్తున్నాడు. మాకు కావాల్సిన వాటా 960 టీఎంసీలు, ఇంకా రావాలి, ఇంకా 1500-1600 టీఎంసీలు. ఇప్పుడు నికర జలాలు, వరద జలాల వాటా తేల్చిన తర్వాతనే కట్టుకోవాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి తప్ప అవి మహారాష్ట్రవి, జార్ఖండ్వి, మధ్యప్రదేశ్ వాటర్ను మీరు వాడుకోవడానికి హక్కు లేదు. మేము పోతున్న వాటర్ను కడతాం అంటే మరి జిఆర్ఎంబి ఎందుకు బోర్డు ఉంది? జిఆర్ఎంబి బోర్డు ఏం చెప్తుంది అది చేయాలి తప్ప మేము తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం, మా నీళ్ళ కోసమే అడుగుతున్నాం తప్ప మీరు కట్టుకోవద్దు, మీరు బాగుపడుతుందని మా అంశం కాదు. మేమేమంటున్నామంటే నీటి వాటాలు కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. ఉమ్మడిగా విడిపోతున్నప్పుడు నీటి వాటాలు తేల్చలే. అటు కేఆర్ఎంబి నీళ్లు తేల్చలేదు, ఇటు జిఆర్ఎంబి నీళ్లు తేల్చలేదు. కాబట్టి కేంద్రంలో చంద్రబాబు గారు రిమోట్ ద్వారా ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇలా తెలంగాణకు అన్యాయం చేయాలనేది ఒక కుమ్మక్కు రాజకీయంతో ఇటు రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు గారు, అక్కడ మోడీ కేడీ గారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొచ్చారు. దీన్ని ప్లాన్ చేస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే మీరు బనకచెర్ల కట్టొద్దు. ఎందుకు కట్టొద్దు అంటే జిఆర్ఎంబి రూల్స్ పాటించండి, నికర జలాల, వరద జలాల వాటా తేల్చండి. మాకు 960 టీఎంసీలు ఇచ్చిన తర్వాత మీరు కట్టుకుంటారా, నోళ్ళు తోడుకుంటారా, ఎన్ని టీఎంసీలు తీసుకున్నది మీకు వదిలేస్తాం. మాకు రావాల్సిన వాటా ప్రకారం మేము అడుగుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, అఫిక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి బోర్డు చెప్పిన ఇప్పుడు బచావత్ ఆవర్ తిరుమల చెప్పాలి కదా, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గౌరవ లోకేష్ గారికి ఈ విషయాలు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు. నీళ్ల వాటాల పెద్ద యుద్ధం జరిగింది ఆంధ్రాకు, తెలంగాణకు. ఈ నీళ్ళని బాంబులు పెట్టి, రాజోలి బండ బాంబులు పెట్టి నీళ్ళు తీసుకుపోయిన అంశం గత 40 ఏళ్ల కింద ఉన్నది. నేనేమంటున్నానంటే బుక్కెడు నీళ్లు లేక తెలంగాణ ఆగమైన తెలంగాణ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, దేవాదుల ద్వారా, మిడ్మానేర్ ద్వారా, ఈ మల్లన్న సాగర్ ద్వారా కొంచెం వాటర్ తెచ్చుకుందామంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నీళ్లు తోడదు, బనకచెర్లకు సపోర్ట్ చేస్తుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయినా, ఎక్కడికక్కడ రైలు రకోలు చేసినా, ఎక్కడికక్కడ బంధువులు చేసినా బనకచెర్లను మేము కట్టనీయము అనేది మా బీఆర్ఎస్ స్టాండ్. ఎందుకోసం అంటే రాబోయే తరాలకు జిఆర్ఎంబి ఇప్పటివరకు అవార్డు ఇవ్వలే. జిఆర్ఎంబి ఏమి ఇస్తుంది, ఎంత అవార్డు ఇస్తుంది, ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు ఇస్తుంది అనేది ఇంకా తేల్చాల్సింది. కేంద్రం తేల్చిన తర్వాత మీరు కట్టుకుంటారా కట్టుకున్నారని పక్కన పెట్టాలి. అది తేలక ముందే సముద్రంలో కలుస్తున్నాయి కదా,
మీ కాళేశ్వరానికి అనుమతులు లేవు కానీ అడగడానికి నువ్వెవరు, మేమెవరు చెప్పడానికి? మేము ఏం చెప్పాము, ఎందుకంటే మాది డక్కన్ పీఠం, మేము పైన ఉన్న నీళ్లు మాకు రావు, మేము తోడుకోవాలి. లిఫ్ట్ 56 మీటర్ల లిఫ్ట్ చేసుకుంటూనే వాటర్ వస్తుంది, మీరేమో కింద ఉన్నారు, ఇట్లా మడిట్లో తిప్పగానే మీకు నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మొత్తం 300 టీఎంసీలు ఆల్రెడీ ధవళేశ్వరం బారేజీలో వాడుతున్నారు, ఆల్రెడీ పోలవరం మీద 200 టీఎంసీలు వాడుతున్నారు, మళ్ళీ బనకచెర్ల 80,000 కోట్లతో మళ్ళా 300కు బొక్క పెట్టిర్రు. అంటే తెలంగాణను తీవ్రంగా నష్టం చేయాలని చంద్రబాబు రేవంత్ ప్లాన్లోనే నడుస్తుంది తప్ప ఇక్కడ ఏం జరిగేదేం లేదు. నేనేమంటున్నంటే మాకు 960 టీఎంసీలలో నీటి వాటా ఎంతనో మీరే చెప్పండి, మేము చెప్పడం కాదు, నిపుణుల కమిటీ చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటున్నంటే చీఫ్ ఇంజనీర్లు చెప్పాల్సింది, ఇరిగేషన్ శాఖ చెప్పాల్సింది, లోకేష్ గారు ఎట్లా చెప్తారు? మేము ఇంత అంతర్రాష్ట్ర వ్యవహారాలతోని అనుమతులు తీసుకొచ్చినాము, ఎఫెక్ట్స్ అనుమతులు ఉన్నాయి, జిఆర్ఎంబి అనుమతులు ఉన్నాయి, మేము ఒక కార్పొరేషన్ పెట్టినాము, అన్ని అనుమతులతోనే కాళేశ్వరం కట్టినాం తప్ప మాకేదో ఆంధ్ర వాళ్ళు కేంద్రం భిక్షం ఇయ్యలే, దానికి జాతీయ హోదా ఇయ్యలే, దానికి ₹1 కేంద్ర ప్రభుత్వం ఇయ్యలే. ఇవాళ మీరు మీ చేతిలో గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్నదని 80,000 కోట్లు అప్పనంగా కేంద్రం దగ్గర అడుకొని బనకచెర్ల కట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ నిర్వహిస్తుంది. రాబోయే కాలంలో పెద్ద యుద్ధం చేసి తెలంగాణ ప్రజల కోసం స్వరమే నిలుస్తాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ కూటమిలోనే టీడీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉన్నారు. ఆ ధైర్యంతో వాళ్ళకి ఆల్రెడీ 60 కోట్ల రూపాయలకు లోన్ కూడా ఇస్తాము, మేము ఫండ్ కూడా ఇస్తామన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపడం టీఆర్ఎస్ పార్టీకి సాధ్యమా? మా టీఆర్ఎస్ పార్టీకి ఏదైనా సాధ్యమే. ఎందుకంటే కృత్రిమ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణ ఉద్యమాలు 60 ఏళ్ళకి వెళ్ళి నడితే వాళ్ళు కృత్రిమ ఉద్యమాలు చేసి లగడపేట రాజగోపాల్ పని చేసిండు, కావూరు సమస్య వారు ఏమేం చేసిండు మొత్తం మేము చూసినాం కదా. కిరణ్ కుమార్ గారు ఏం చేశారో విజయం సాధించినాం, తెలంగాణ రాదన్నదే. ఆ నీటి సమస్యలు పెద్ద సమస్యనే కాదు, ఎక్కడికక్కడ నిలవరిస్తాం, యుద్ధం చేస్తాం, కేంద్రంలో రాష్ట్రంలో గెలుస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీయే కాదు, కాంగ్రెస్ కూడా అందులో కలిసి బీజేపీతో కలిసి కుమ్మక్కయ్య చేస్తానే బనకచెర్ల. ఈ 4 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే తప్ప వేరే ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఎన్డీఏ కుటుంబంలోకి వెళ్ళిపోయింది, మోడీ గారికి కలిస్తేనే ఇలా బనకచెర్ల వస్తుంది. అది నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ బిఫోర్ దట్ కిషోర్ గారు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? బనకచెర్ల ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నా కానీ అది ముందుకే తీసుకెళ్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ మొత్తం కూడా నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి, బీజేపీ మీరు ఒకటై ఈరోజు బనకచెర్లను కడుతున్నారు. ఈ రోజున బీఆర్ఎస్ అనేది ఎన్నో అక్రమాల్లోనూ, అంతేకాకుండా ఎన్నో కేసుల్లోనూ కొట్టుపోయిన పరిస్థితి.